యాకోబుకి దర్శనం ఇచ్చి, ఏంటి నా లైఫ్, తల్లిదండ్రికి దూరం అయిపోయాను, అన్నకు దూరం అయిపోయాను, ఇంకెప్పటికి చేరతాను నేను, అమ్మా నాన్న ఎంతవరకు ఉంటారో, వాళ్ళ మరణమైనా చూస్తానో లేదో, ఏంటి నా ఫ్యూచర్, ఏంటి నాకు ఇలాంటి బ్రతుకు వచ్చింది, అయ్యో దేవుడా, నేను నీ జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నందుక, నీ ఆశీర్వాదం కోరుకున్నందుక, నీ దీవెన కోరుకున్నందుక ఏకాకి బతుకొచ్చింది నాకు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రత్యేకంగా దీవించాలనుకున్నప్పుడు స్పెషల్గా మనల్ని తరబీ చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఖచ్చితంగా మనల్ని ఒంటరిని చేస్తాడు. నువ్వే ఫీల్ అవుతా ఉంటావు, నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఏకాకిం చేశాడు, నేను ఒంటరి బతుకుతున్నాను, నేను అలా అవుతున్నాను, నేను ఇలా అవుతున్నాను, నాకు ఇక్కడ చుట్టపక్కల లేరు, బంధువులు లేరు, అసలు ఈ ఊరు నాది కాదు, ఈ వాడ నాది కాదు, ఈ మనుషులు నాకు తెలియదు, నన్ను తెచ్చేందో ఇక్కడ పడేశాడు అని కొన్నిసార్లు నువ్వు ఫీల్ అవుతావు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరాలి అంటే అబ్రహాముని ఏం చేశాడు? నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి, నీ సొంత దేశం నుండి బయలుదేరి వెళ్ళు, నేను నీకు చూపించే దేశానికి, అక్కడ నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం యాత్ర ఒంటరి, యాకోబు ఒంటరి, అవునా? బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఒంటరి, అవునా? యేసయ్య అందరికి దూరమై ఒంటరి. అలాగే ఇక భక్తులందరూ కూడా దాదాపు గమనించండి, మీరు సింగిల్ గా విడగొడతాడు. ఏమయ్యా వింటున్నారా? ఎప్పుడన్నా నీకెంతో సమీపస్తుల్ని దూరం చేస్తే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అంటే నిన్ను మళ్ళీ సింగిల్ గా చేయాల్సిందే దేవుడు.